హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భానుమోనిక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటిది నైట్ టైమ్ మాల్ ఇలా కూర్చొని చూస్తున్నారా? సో, ఇక్కడ ఇదొచ్చేసి భోగి ముందు రోజు వీడియో అన్నమాట. సో, భోగి రేపనంగా నైట్ మనం ముగ్గులేసుకుంటాం గదా! సో, అదే వీడియో. నేను ముందు గుమ్మం ముందు లోటస్ ఒకటేసేసి చిన్న ఫ్లవర్ ఏసాను. ఇక్కడ ఏందంటే ముగ్గులన్నీ ఏసాక ఓ ఐడియా వచ్చిందన్నమాట. ప్రెజెంట్ బంటి, రక్తపింజరి, ఫ్లాష్ మ్యాన్ బాగా ట్రెండ్ అవుతుంది గదా! సో, ఈ ముగ్గులెందుకేయకూడదు, ఏద్దామని జెప్పేసి నేను, దుర్గా అనుకున్నాము. సో, అదే ట్రై జేశాము. బంటి పర్లేదు ఓ మాదిరిగొచ్చింది. రక్తపింజరైతే ఇంకా బా వచ్చింది. పాము దుర్గేసింది. ఫ్లాష్ మ్యానే అసలు కరెక్ట్‌గా రాలేదన్నమాట. ఏదో ఒక ట్రై చేద్దాం అది అర్థమవ్వడం కోసమని జెప్పి దుర్గ కింద ఫ్లాష్ మ్యాన్, ఓడియమ్మ బంటి అని అలా రాస్తుందన్నమాట. మేము చాలా ఎంజాయ్ చేసుకుంటా వేసాం ఈ ముగ్గనేది. అండ్ నైట్ ఇలా ముగ్గులేసేసుకొని మొత్తం అంటే కలర్స్ ఏమి ఎయలేదు. నార్మల్ సింపుల్‌గా ఏమేమి ముగ్గులుంటాయో సో, అవన్నీ ముగ్గులేసేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయామనమాట. సో, ఎలమంచిలో ప్రోగ్రామ్ జరుగుతుందంట. నాకు తెలీదు. నేను ఫర్ ద ఫస్ట్ టైమ్ పెళ్లయ్యాక సంక్రాంతికి అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట నేను. లాస్ట్ ఇయర్ వచ్చేసి నాకప్పుడే బాబు పుట్టిండనమాట. జస్ట్ 18 డేస్ ఓల్డ్ ఏమో ఉండే మా చిన్నోడు అంతే. సో, ఆ టైంలో మాకు కుదరలేదు సంక్రాంతికి ఊరెళ్ళడము. సో, ఈ టైంకి మా చిన్నోనికి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అంతా సెట్ కాబట్టి ఈసారి మేమొచ్చాము. మేము ముగ్గురము అంటే పెళ్ళయ్యాక ముగ్గురం కలిసి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎళ్ళడం. మేమిద్దరం గూడా ఎప్పుడు ఎళ్ళలేదు సంక్రాంతికి పెళ్ళయ్యాక. ఇదే మా ఫస్ట్ సంక్రాంతి అన్నమాట అత్తయ్య వాళ్ళు ఇంట్లో. సో, అక్కడి నుంచి కార్‌లో ఇంక నేను, మా మమ్మీ, మా తమ్ముడు, మా చిన్నోడు, మామయ్య, ఇంకా మా కూతురు రాజీ అండ్ అత్తయ్య, మా ఆడపడుచు మేమందరం కార్‌లో ఇగ అట్లా అడ్జస్ట్ అయ్యి కూర్చొని ఎలమంచిలి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, మాకక్కడ తెలీదు. ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పాను గదా! నేను గూడా చూడడము. అండ్ మా హస్బెండ్ చెప్పారు ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. జబర్దస్త్ వాళ్ళు గూడా వస్తున్నారు వెళ్దామని జెప్పేసి. సో, ఇక్కడ మేమందరం అడ్జస్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ మాకు దుర్గ వచ్చేసిందనమాట. ఇదొచ్చేసి దుర్గ వాళ్ళ ఇల్లు. సో, దుర్గ గూడా మాతో పాటు వచ్చేస్తుంది. ఇంక నువ్వెందుకు సెపరేట్‌గా బైక్ పైన రావడం వచ్చేయమంటే, మా హస్బెండ్ ఇంకా సుబ్బు అన్నయ్య బైక్ పైనొస్తున్నారు. నేను, దుర్గ, మమ్మీ అండ్ మా అత్తయ్య, మా ఆడపడుచు, రాజీ మేమందరం వెనకాల అడ్జస్ట్ అయ్యి కూర్చున్నామన్నమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళము. సో, ఇలా మేమందరం అడ్జస్ట్ అయ్యి కూర్చొని మేమిగ కార్‌లో ఎళ్ళిపోతున్నాము. మా చిన్నోడు నార్మల్‌గా కారెక్కాక సాంగ్స్ పెడతాడు. కొద్దిసేపయ్యాక సాంగ్స్ పెడుతున్నాడు. అసలు మా తమ్ముడు మా తమ్ముడు సాంగ్స్ పెడుతుంటే మా చిన్నోడు అస్సలు ఆగట్లేదు. ఒకటే డాన్స్ ఏస్తున్నాడన్నమాట. డాన్స్, డాన్స్, డాన్స్ అస్సలు ఆపట్లేదు. ఇదిగోండి ఇలా 2 చేతులు పైకెత్తి ఒకటే ఫింగర్ లేపుతాడు. అన్ని ఫింగర్స్ గూడా లేపడు. ఓన్లీ ఒకటే ఫింగర్ ఇలా లేపి పంజాబోళ్ళు డాన్స్ ఏస్తారు గదా! భలే భలే అన్నట్టు. సో, అలా ఓన్లీ సింగిల్ ఫింగర్ పైకి లేపి భలే డాన్స్ ఏస్తున్నాడన్నమాట. వాడు ఆ పాటని ఎంజాయ్ చేసుకుంటే డాన్స్ ఏస్తుండు. ఆ పాట అనే కాదు ఏదన్నా నార్మల్ ఏవన్నా గాని మ్యూజికొచ్చినా గానీ, లేదంటే ఎవరన్నా పాట పాడుతున్నా గానీ, లేకపోతే టీవీలో ఏవన్నా యాడ్స్ వచ్చినప్పుడు మ్యూజికొస్తాయి గదా! అలా ఏవొచ్చినా ఇదిగోండి ఇలా డాన్స్ ఏస్తున్నారు చూసారా? అలా డాన్స్ ఏస్తాడన్నమాట. సో, మేము ఫైనల్లీ కార్ పార్కింగ్ అక్కడ అవైలబుల్ ఉంది. సో, పెయిడ్ పార్కింగ్ ఏం లేదు. ఫ్రీ పార్కింగే. సో, అక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఎలమంచిలి ప్రోగ్రామ్‌కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, నడిచి వాకబుల్ డిస్టెన్సే లేండి. ఎక్కువ డిస్టెన్స్ గూడా లేదు. సో, మేము నడిచి నడిచి చూడ్డానికని వెళ్ళిపోయాము. అండ్ ఇదిగోండి సంక్రాంతి సంబరాలు. జనాలైతే మామూలుగా లేరన్నమాట. ఓ రేంజ్‌లో ఉన్నారు. పక్కనే టెంపుల్ ఉంది. అక్కడ గూడా ఫుల్ క్యూ లైన్ దర్శనానికన్నా వెళ్ళొద్దామంటే, ఆ క్యూ లైన్ చూసి అమ్మ బాబోయ్! అనుకున్నాను నేను. మళ్ళీ అక్కడ మనకి ఫోటో బూత్స్ కూడా అరేంజ్ చేశారు. లైక్ ఎడ్ల బండి థీమ్ గాని, లేదంటే ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ థీమ్ గాని, కొంచెం డిజైనరీ థీమ్ గాని, అలా ఫ్లవర్ డిజైన్స్ గాని, అలా డిఫరెంట్ థీమ్స్ అరేంజ్ చేశారు. సో, నేను అవన్నీ వీడియో తీయలేదన్నమాట. జస్ట్ నాకు టైం ఉన్నంత వరకు నేను ఇదిగోండి ఇలా ఫోటో బూత్ టీమ్ గాని, నాకు ఐడియా ఉన్నంత వరకి నేను కొన్ని క్లిప్స్ మాత్రమే తీసేసి ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాననమాట. అండ్ ఇక్కడ భోజనాలు గూడా పెట్టారు. సో, మేము అస్సలెళ్ళలేదు భోజనాలకి. నేను, మమ్మీ, దుర్గా మా తమ్ముడు మేము నలుగురం ఎళ్ళలేదు భోజనాలకి. అత్తయ్య, మావయ్య, మా హస్బెండ్ అందరూ ఎళ్లారన్నమాట. సారీ మా ఆడపడుచు వచ్చారని చెప్పాను గదా! ఆ రోజు మా ఆడపడుచు రాలేదు. పండగకొచ్చారన్నమాట మా ఆడపడుచు. భోగి రోజు లేరు. సంక్రాంతి రోజు వచ్చారు ఆడపడుచు మా ఇంటికి. సో, మేము మాత్రమే అడ్జస్ట్ అయ్యి వెళ్ళాము. ఇగ మేమక్కడ ఆ లైన్‌లో ఆల్మోస్ట్ మా అత్తయ్య, మామయ్య వాళ్ళు నాకు తెలిసి 2 అవర్స్ కన్నా ఎక్కువ నించుండొచ్చు. లైన్‌లో నించొని మరి భోజనాలు చేసేసొచ్చారు. అమ్మ! ఇంక మనకు అంతసేపు టైం సెట్ అవ్వదు. మనం అంతసేపు నించోలేము. పోన్లే ఇక్కడేమన్నా తిందాం అనుకున్నాము. అక్కడ ఏమన్నా తిందాం అనుకుంటే ఓన్లీ చికెన్ పకోడా అది కూడా మాకు 50 రూపీస్‌కి దొరికింది. అక్కడ కూడా అయిపోయింది. పర్లేదులే ఇంటికెళ్ళిపోయి అన్నం వండుకొని తినేద్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడ ఇలా స్టే చేశారన్నమాట. సో, మేమక్కడ కూర్చొని కోడిపందాలు మంచిగా
చైర్స్ ఉన్నాయి కాబట్టి ఎంచక్కా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నామన్నమాట. నాకు తెలీదు అంత హడావిడి చేస్తున్నారు గానీ జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్‌లో కోడిపందాలు అయిపోతాయన్నమాట. ఆ కత్తి అవతల కోడికి గుచ్చుకుంటే ఇక పందెం అయిపోయినట్టే. నాకు గూడా తెలీదు. పక్కన మా తమ్ముడు చెప్పాడు. అందుకే నాకు మా హస్బెండ్, మా తమ్ముడు చెప్తే నాకు కొద్దిగా ఐడియా వచ్చిందన్నమాట. నేనేమో ఒక్క కోడి కొట్టుకోవడం ఇంకా చాలా సేపు ఉంటదేమో హాఫ్ అన్ అవర్, 1 అవర్ అనుకున్నా గానీ అంతసేపు ఏం లేదు. వీళ్ళు వాళ్ళు పట్టుకుంటారు. జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్‌లో తేలిపోతుంది ఎవరి కోడి గెలిచిందన్నది. సో, అక్కడ అందరూ పందాలేసుకుంటున్నారు. కింది రోలో లేడీస్ గూడా వచ్చి పందాలేస్తున్నారు తెలుసా! 3000, 5000, 10,000 అలా గూడా పందాలేస్తున్నారు. నేను ఫస్ట్ టైమ్ గదా ఇదంతా చూడడం. కొద్దిగా షాకింగ్‌గా అనిపించింది. లేడీస్ గూడా పందాలేస్తారా అని అనుకున్నాను. అండ్ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ వాళ్ళొచ్చి ఎవరైతే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారో వాళ్ళొచ్చి ఒక్కొక్క స్వీట్స్ ఇస్తున్నారన్నమాట. సో, తింటూ ఎంజాయ్ చేస్తూ చూస్తారు కదా అని జెప్పేసి. సో, నేను, తమ్ముడు, సుబ్బన్న, ఇంకా దుర్గా అండ్ మమ్మీ మేమందరం కూర్చొని ఇగ ఇలా చూస్తున్నామన్నమాట. సో, అదయిపోయాక పక్కన మొత్తం జాతర టైప్ ఉందన్నమాట. సో, ఇక్కడ మనకి సెల్ఫీ బూత్ ఉంటుంది గదా! సర్కిల్‌గా తిరుగుతూ ఉంటాయి. మమ్మీకి, తమ్మునికి ఇక్కడ తమ్ముడు ఫోన్ ఇచ్చేసారు. అది రికార్డ్ చేస్తూ సర్కిల్ తిరుగుతూ ఉంటది గదా! చూస్తారు గదా అని జెప్పేసి మమ్మీకి, తమ్ముడు నించోబెట్టాడన్నమాట. నన్ను నించోక్క అంటే, "ఏ వద్దులే ఇవన్నీ ఎందుకు" అని నేను జెప్పేసాను. సో, మా చిన్నోడు నవ్వుతూ ఉంటాడేమో చాలా బా వస్తుంది వీడియో అనుకున్నాము. కానీ వాడేం చేసాడో జూడండి మీకే తెలుస్తుంది. వాడిని మమ్మీని అలా నించోబెట్టేసరికి ఏడ్చేసాడనమాట. ఒకటే ఏడుస్తున్నాడు. దానికి వాళ్ళెంత చార్జ్ చేశారు? ₹50 చార్జ్ చేశారు అలా కూర్చోడానికి. సో, పక్కన ఆంటీ వచ్చేసి ఇలా బబుల్స్ కూడా షూట్ చేస్తున్నారు. అయినా కూడా వాడు ఏడుపు ఆపట్లేదు. ఎందుకో చాలా క్రాంకీగా ఫీల్ అయ్యిండు. ఆ రోజు జాతరలో కూడా చాలా సేపు ఏడ్చాడు. చాలా డిస్టర్బ్‌గా ఫీల్ అయ్యాడు ఆ రోజసలు. ఎందుకో అర్థం కాలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ అనుకుంటా అంతమంది జనాల్ని చూసి భయపడ్డాడో, లేకపోతే వెదర్ వల్లనో, లేకపోతే ఉక్కపోతనో ఏందో నాకసలు ఏం అర్థం కాలేదు. చాలా వరకు క్రాంకీగా ఫీల్ అయ్యాడు. మధ్యలో కొద్దిగా మూడ్ సెట్ అయిపోయిందిలే. వాళ్ళ డ్యాడీ గూడా లేరు. వాళ్ళ డ్యాడీ పక్కకెళ్ళిపోయారన్నమాట వేరేది చూడ్డానికి. సో, వాళ్ళ డ్యాడీ వచ్చాక కొద్దిగా సెట్ అయ్యి కూర్చున్నారు. ఇక్కడొచ్చేసి దీన్ని లక్కీ 7 గేమ్ అనే అంటారా లేదా నాకు కామెంట్ చేయండి. నాకు తెలీదు. నేను లక్కీ 7 అనే అనుకుంటున్నాను. తెలుగులో వచ్చేసి గుండాట అని అంటారంట. సో, ఈ గేమ్ నాకు తెలీదు. మా హస్బెండ్ "ఆడతావా? ఏం పర్లేదు ఆడు. ఒక 200 పెడతానులే నేను" అన్నారు. సరే ఆడదాం గదా అని జెప్పి 200 ఫస్ట్ 100 పెట్టాము పోయింది. తర్వాత 100 పెట్టాము. ఇంకా వచ్చింది. అండ్ లాస్ట్‌కి నాకెంత 250 ఏమో వచ్చాయి. 500 వచ్చాయి. అందులో మాయి 200 పోయినాయి అనుకున్న. ₹350 సారీ 200 పోయినాయి అనుకున్న. ₹250 ప్రాఫిట్ అన్నమాట. బానే వచ్చింది. ఇంకా ఆ డబ్బులు తెచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్ పైన పెట్టేసాను. సంక్రాంతి రోజు వేరే దగ్గరికెళ్తాం కదా! సో, అక్కడ ఆడదామని చెప్పేసి. ఈవినింగ్ ఇంటికొచ్చేసరికి భోగిపళ్ళు ఈవినింగ్ 5:30 లోపు పోసేయాలి అని చెప్పేసి ఇక్కడ మా చిన్నోనికి అన్నీ రెడీ చేసుకొని భోగిపళ్ళు పోస్తున్నామన్నమాట. ఫస్ట్ పోసింది మా అత్తయ్య, మావయ్య, తర్వాత నేను, మా హస్బెండ్, మా మమ్మీ, ఇంకా మాకు తెలిసిన అమ్ములక్క, ఇంకా దుర్గా వీళ్ళందరం కలిసి మేము భోగిపళ్ళు పోసేసుకున్నాము ఈవినింగ్. ఇంకా అక్కడున్న వాటితోనే భోగిపళ్ళు, ఆహ్, రేగిపళ్ళు, రూ. 1 కాయిన్స్, బంతిపూలు, ఇంకా అక్షంతలు ఇవన్నీ కలిపి ఇంకా నేను, మా హస్బెండ్, మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మోళ్ళందరం కలిసి ఇలా ఈవినింగ్ కంప్లీట్ చేసేసామన్నమాట. ఇంతే వీడియో. వీడియో నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టైమ్ గనుక మీరు నా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. మీకు వీడియో ఎలా అనిపిచ్చింది, ఏంది అన్నది గూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేసి చెప్పండి. మళ్ళీ సంక్రాంతి వీడియోతో కలుస్తాను. బాయ్ అందరికీ.